మొన్న జరిగిన విధి విధానాలు మనం చూసాం. 5 సంవత్సరాల్లో ఏమీ జరగల. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ పరిస్థితి మనం చూసాం. అనాలోచిత విధానాల వల్ల మొదటిసారి క్యాన్సిల్ చేశారు. మరలా వచ్చింది సరైన ప్రణాళిక లేకుండా రూపుదిద్దారు. ఇవాళ కాంట్రాక్ట్ పనిచేయని పరిస్థితి వచ్చింది. మరలా టెండర్ విలమనం, పాత టెండర్ క్యాన్సిల్ చేసి టెండర్ విలమని ప్రాజెక్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడాను. త్వరలో అది అయిపోతే అనుసంధానమైన రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇవాళ పరిస్థితి బాగాలేదు. అలాగే సర్వీస్ రోడ్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ దివాన్ చెరువు ప్రాజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత తిలక్ రోడ్డు కాదు, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఆనాల వెంకటప్ప రోడ్డు దగ్గర ఫ్లైఓవర్లు రాబోతున్నాయి, అండర్ పాస్లు రాబోతున్నాయి. అలాగే వ్యామగిరి దగ్గర ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. మరో రైల్వే ప్రాజెక్టు ఆర్ఓబి శాంక్షన్ అయింది చైతన్య నగర్ ఆర్ఓబి కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా రాబోయే పుష్కరాలకు కంప్లీట్ చేయించే లక్ష్యంలో వెళ్తున్నాం. రైల్వే వర్క్స్ కూడా నిన్న మా ఎంపీ గారు జీఎం గారితో కూడా మాట్లాడారు. పుష్కరాల నాటికి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళకి బాండ్లు ఇస్తున్నాం. టీడీఆర్ బాండ్లు ఇచ్చి ఆ రోడ్డు కూడా 80 అడుగుల రోడ్డుకి తీర్చిదిద్దే కార్యక్రమం మొదలైంది. మొన్ననే శంకుస్థాపన చేసాం. అది కూడా పనులు మొదలవుతున్నాయి. ఏదైనా పుష్కరాల నాటికి పుష్కరాల నిధులు మన నిధులు కలిపి దీన్ని అభివృద్ధి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతున్నామని మనం చేస్తాం. ఇదిగో ఇన్నాళ్ళు శంకుస్థాపన చేశారు కానీ నిధులు లేవు, జీవోలు లేవు. ఇవాళ ఏ పేపర్లో ఇది వచ్చిందో ఆ పేపర్ వరకు చెబుతున్నా. ఇదిగో జీవో ఉంది, పని మొదలెడుతున్నాం మీ కళ్ళెదురుగా. అలాగే శాటిలైట్ సిటీలో ఇలా ఎట్లా అయితే బొబ్బిలి బ్రిడ్జ్ దగ్గర నుంచి కడియం రోడ్డు వేసామో శాటిలైట్ సిటీలో కూడా మెయిన్ రోడ్డు అంతా కూడా రాజమండ్రికి ధీటుగా తీర్చిదిద్దబోతున్నాం. దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాటిలైట్ సిటీ ABCD బ్లాక్లన్నీ రోడ్డు వేస్తూ ఉన్నాం. ఒక 3 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం. దాన్ని బొమ్మూరు దాకా కలిపే లైన్ కూడా వాళ్ళ నిర్మాణం మొదలైపోయింది. దయచేసి మీ పిల్లలున్నా కూడా పెట్టుకొని ఏ పోస్టులు ఇవ్వండి. 2 కాగితాలు ఇచ్చారా? అప్లై చేయి. ఉంది, అవకాశం ఉంది. నిన్న రివ్యూ అయింది. అన్నీ ఇలాంటి 32 ఉన్నాయి రాష్ట్రంలో. రాజమండ్రి లాంటి పరిస్థితుల్లో 32 కూడా క్లియర్ చేయమని వేగంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయించి రేపు నవంబర్ నాటికి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. దాన్ని మేము తప్పకుండా నేను కూడా పట్టుబట్టి తిరుగుతూ ఉన్నాను దానికోసం. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. 15th ఫైనాన్స్ రాకపోవడం, నిధులు సరిగా లేకపోవడం, సరైన ప్రణాళిక లేకుండా పోవడం వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయి. దానికి కలిపి సమగ్రమైన, ఎందుకంటే గ్రేటర్ రాజమండ్రిగా మారాలి. ఇవాళ దాదాపుగా 5 లక్షల జనాభా సిటీలో ఉంది. మరో 4-5 లక్షల జనాభా బయట నుంచి కలిసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10 లక్షల జనాభాతో విశాఖ, విజయవాడ తర్వాత పెద్ద నగరం కాబోతుంది మన రాజమండ్రి. పెద్ద నగరం అయితే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఎలాగా తీసుకోవాలనేది దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ SP గారు ఉన్నారు. చూద్దాం, అవసరం బట్టి పుష్కరాల నాటికి ఏది అవసరమో అది తీసుకుందాం. పుష్కరాల నాటికి ఎందుకంటే ఇంకా 2 పోలీస్ స్టేషన్లు కట్టాల్సింది ఉంది. ఒకటి క్వారీ సెంటర్లో ఒక పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. మరొకటి ఈ పక్క కూడా రావాలి. వాళ్ళ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా పక్క అవసరం ఉంది. దాన్ని కూడా భవనం తీసుకొని స్థలాలు ఎప్పటి నుంచో చెబుతున్నాం, బిల్డింగ్లు కట్టండి. ఆ ప్రకాష్ నగర్ ఏరియా కూడా పోలీస్ స్టేషన్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. 1-2 పోలీస్ స్టేషన్లు కొత్తవి కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రికి సంబంధించి క్వారీ సెంటర్తో ముందుగా పుష్కరాల లోపల సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాజానగరానికి పరిమితమైంది. కొంతమూరు రాజానగరం, తొర్రేడు రాజానగరం, వెంకటనగరం రాజానగరం. ఈ పరిస్థితుల్లో రాజానగరం ఎక్కడ, ఈ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ, దాన్ని సరి చేయాలని కోరాం. అందుకని పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయమని అడిగాం. హోంమంత్రి గారిని అడిగాం, GP డైరెక్టర్ జనరల్ గారిని కూడా అడిగాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి రేపు రాజమండ్రి వచ్చినట్టు దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం. పుష్కరాలకి పనులు అవుతున్నాయి సార్. ఎక్కడ కూడా అంటే రోడ్లు వైటింగ్లు అయ్యేం కాపట్లేదు, మార్కింగ్లు అయితే ఉన్నాయి. కానీ ఆ పుష్కరాలకి అనుకున్నంత వేగంగా గతంలో మీరు చేయించిన స్పీడ్ ఇప్పుడు లేదు. ఏం ప్రాబ్లం లేదు. ఒకటి
ఎండోమెంట్స్ కార్యక్రమాలు మొదలైపోయినాయి. దేవాదాయ ధర్మశాఖ వేగంగానే వెళ్తూ ఉంది, ముందుకు అవుతున్నాయి. మళ్ళీ కొత్త శాఖలు కూడా ఇవ్వబోతున్నారు. ఎక్స్పాండ్ చేసి హిందూ ధార్మిక సంస్థ నుంచి నిధులు సేకరించి చేయాలని ఆలోచన అది చేశారు, అయిపోయింది. రెండోది ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం గారు మొన్న ఇరిగేషన్ శాఖకి, అదేవిధంగా R&B కూడా నిధులు కేటాయింపు ఇంత ఈ బడ్జెట్లో ముందు మొదలు పెట్టండి, ప్రయారిటీస్ ఏదో నిర్ణయించడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పనులు మొదలవుతున్నాయి. కార్పొరేషన్ కూడా ఈర్మార్క్ 620 కోట్ల రూపాయలతో మున్సిపల్ శాఖ మంత్రి గారు డేటా ఇచ్చేళ్ళారు ఈ రాజమండ్రికి. అలాగే మిగతా మున్సిపాలిటీలు కొవ్వూరు కానీ నిడదవోలు కానీ ఈ ప్రాంతపు మున్సిపాలిటీలు కూడా దానికి ప్రాజెక్టు నివేదికలు తయారవుతున్నాయి. దాన్ని మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఏదంటే ఫ్లడ్ సీజన్ ఒకటి, ఘాట్ల నిర్మాణానికి ఫ్లడ్ సీజన్, ఫ్లడ్లు తగ్గిన తర్వాతే చేయాలి, తప్పకుండా చేస్తారు. ఫ్లడ్స్ తగ్గడంతో మొదలెట్టేసి వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఒక 3 monthsలో ఘాట్స్ అన్ని నిర్మాణం చేయగలుగుతుందని చెప్పారు. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత ఫ్లడ్స్ తగ్గిన తర్వాత 3 monthsలో మేము ఘాట్లన్నీ కంప్లీట్ చేయగలుగుతుంది. అంత వేగంగా పనులు అవుతుంది. గతంలో కూడా కోట్లింగాల ఘాట్ 2 monthsలో చేసాం, ఎయిర్పోర్ట్ రోడ్డు 2 monthsలో చేసాం, అలాగే సరస్వతి ఘాట్ 2 monthsలో చేసాం. అందువల్ల డోంట్ వరీ, అవన్నీ అవుతాయి. దేనికి దానికే యంత్రాంగం సిద్ధంగా ఉంది. నిధులు కొంత కేటాయింపైన కొంత కేంద్రంలో కూడా రిక్వెస్ట్ చేయాలని రేపు నిర్మలా సీతారామన్ గారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. రేపే నర్సపూర్ వస్తున్నారు. నర్సపూర్ వస్తే సీఎం గారు అక్కడ కలవబోతున్నారు. ఆ సందర్భంలో పుష్పాలకు సంబంధించిన కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి నిధులు కొంత కేటాయింపు కోసం కూడా రిక్వెస్ట్ చేద్దామని అన్నారు సీఎం గారు. రేపు నర్సపూర్లో భారీ కార్యక్రమం ఏదో పెట్టారు, మినిస్టర్గా లోన్ మేళలాగా పెట్టారు. ఆ సందర్భంగానే ఆయన కలిసేదానికి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. అది కూడా సాధించేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు ఎక్కడికక్కడే స్థలాలు. మా దాకా వచ్చాక నేను కొన్ని సజెషన్లు ఇస్తాను. నా దాకా వచ్చినప్పుడు ఉన్న అనుభవంతో నేను కొన్ని సలహాలు ఇస్తాను. ఇప్పుడు కామ్గా ఇస్తున్నాం, ఇలా చూసుకోండి అని చెప్తున్నాం. ఒకటి, క్రికెట్ స్టేడియం ఒకటి భారీగా రావాల్సిన అవసరం ఉంది. నేను 1 week నుంచి దాదాపుగా దాని మీద దృష్టి పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. స్థలం ఇస్తే స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ ఇయడంలో మన వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. నిన్న మాట్లాడగానే దాన్ని రిజర్వ్ చేసుకొని ఏదైతే STP ఏరియాలోనే దాన్ని స్టేడియం కట్టాలని నిర్ణయం చేసాం. ఇవాళ లారీ స్టాండ్ అవన్నీ కూడా పక్కకు తప్పించాల్సిన అవసరం వస్తుంది అక్కడ. ఎందుకంటే ప్రధానమైనది స్టేడియం. అక్కడ ఆల్రెడీ STP రోడ్డు ఉంది. కొత్తగా వెంకటేశ్వర మార్కెట్ నుంచి వెళ్ళి రోడ్లు కలుస్తున్నాయి. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు 2 రోడ్లు వస్తున్నాయి. అక్కడ కాలువగట్టు రోడ్లు రాబోతున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకుని స్టేడియానికి అనుకూలంగా ఉందని నిర్ణయం చేసి చెప్పాము. బహుశా స్కెచ్ వస్తుంది ఇవాళ రేపట్లో వస్తే దాని మీద తీర్మానం గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తాం. గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తే క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వర్క్ బిగిన్ చేస్తారు. వాళ్ళ దగ్గర నిధులు కొరత లేదు. రాజమండ్రి లాంటి సెంటర్కి క్రికెట్ స్టేడియం లేకపోవడం బాధాకరం. ఇది ఇండోర్ స్టేడియం, MP గారి కృషి వల్ల ఇండోర్ స్టేడియం వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న వాటిని వాడుకోవటమే కాకుండా ఒక నేషనల్ స్థాయిలో ఆడేదానికి కూడా క్రికెట్ స్టేడియం అవసరం అవుతుంది. అది 12 ఎకరాలు ఉందని చెప్పారు. అది ఎంత ఉంటుందో ఒకసారి చూసుకొని మాకు 9 నుంచి 10 ఎకరాలు ఉంటే స్టేడియం సరిపోతుంది అన్నారు వాళ్ళు. ఆ లైన్లో కూడా వర్కౌట్ చేస్తాం. రోడ్డు వైండింగ్లు ఉంటాయి. తగిన సమయంలో మీరు ఆతృత పడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లా. తగిన సమయంలో నేను దిగుతా రంగంలోకి, అధికారులను సమాయత్తం చేయిస్తాను. ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఉన్న అనుభవం, 44 ఏళ్ల అనుభవం, నగరం మీద ఉన్న అవగాహన, నగర పరిసరాల్లో ఉన్న అవగాహన, ఎలా చేయాలో ఎలా చేయించాలో, తగిన ప్లేస్లో తగిన వాళ్ళని ఎలా ఉంచాలో నిర్ణయం చేయించి నా పని నేను చేస్తా. ఈ పుష్కరాన్ని ఇది ఆఖరి పుష్కరం కదా. మల్లయ్యపేట కాతీర్ రోడ్డు అది సిటీ వాళ్ళదమ్మా. ఏరియా అక్కడి నుంచి నాది. నేను ఇప్పుడు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తున్నాం.
గ్యామన్ బ్రిడ్జి దాకా వెడల్పు చేసే కార్యక్రమం అవుతుంది. పేపర్ మిల్ దగ్గర నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా అవసరమైతే 2-3 చోట్ల చెట్లు మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి రాజీవ్ కాలేజీ దగ్గర ఒక చెట్టు ఉంది, దాని ఆసరాగా ఆక్రమణలు ఉన్నాయి. అలాగా డీలక్స్ సెంటర్ మన శ్యామలా టాకీ దగ్గర ఒక చెట్టు ఈ సోపాలు తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అందరి సహకారం తీసుకొని అడ్డంగా రోడ్డు జంక్షన్లో ఇబ్బంది ఉన్న ఆక్రమణలన్నీ తీయిస్తాం. రెండోది చెట్లు అవసరమైన చోట మార్పు చేయించి మరో చోట పాతించేలాగా చిన్న చెట్లు పెట్టేసి ముందు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాం. స్తూపాలు ఏ పార్టీ అయినా, నేను గతంలో నా స్తూపాలు తీయించాను, తెలుగుదేశం జెండాలు తీయించాను, రామారావు విగ్రహాలు మార్పించాం. అందరికీ అదే వర్తిస్తుంది. ఇప్పుడు బొమ్మూరులో రామారావు విగ్రహం సెంటర్లో ఉండేది, తీసి కార్నర్కి తీసుకెళ్ళిపోయాం. ఆ విగ్రహం రాజకీయాలు చేస్తారు, రాజకీయాలు కాదు. గతంలో పుష్కరాలకి 14 టెంపుల్స్ తీసాం, మర్చిపోకుండా. రాజమండ్రిలో 14 టెంపుల్స్, 2 మసీదులు, ఒక చర్చి కూడా తీసి వాళ్ళకి రిహాబిలేట్ చేసాం. దాని ఫలితంగానే పుష్కర ఘాటు, సరస్వతి ఘాటు, గౌతమి ఘాట్లు వచ్చినాయి. అంటే ఎప్పుడైతే గుళ్ళు తీసి ఒక చోట మంచి ప్లేస్లో ఇచ్చాం కనుక మంచి ఘాటు వచ్చేసింది. అక్కడ ఘాట్లు వచ్చాయి, టెంపుల్స్ వచ్చాయి. ఇవాళ ఏమవుతుంది, రోడ్డు పక్కన ఒక విగ్రహం పెట్టేయటం, అది వ్యాపార కేంద్రంగా మార్చేయటం, దాంతో చందాలు దండేయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాలువ తవ్వుతుంటే విగ్రహం అడ్డు వస్తుంది, రోడ్డు కార్నర్ తీయాలంటే విగ్రహాలు అడ్డు వస్తున్నాయి. పెట్టేది మనమే, ఆక్రమించేది మనమే, మళ్ళీ సెంటిమెంట్ ఆపాదించేది మనమే అవుతుంది. అందుకనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, రహదారులకు సంబంధించింది వెరీ క్లియర్గా తీసుకున్నది. ఏది వచ్చినా సరే మతాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మీరు క్లియర్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించి వైసీపీ నాయకులు ఏమంటారు, రాజకీయం చేస్తారని ఆరోపణ వస్తుంది. వైసీపీ నాయకులు రాజకీయం చేశారంటారు, దాన్ని ఏమంటారు? చూశారు కదా, పరామర్శ చేస్తే నేను వెళ్ళాను, మీరు వచ్చారు, వెళ్ళాము, మౌనంగా శ్రద్ధాంజలి ఘటించాము, ఆయన మీద ఉన్న ప్రేమను గుండెల్లో పెట్టుకుని వచ్చాము. ఇదేం హంగామా అండి? జగ్గంపేటలో హెలికాప్టర్ దిగుతారట, ఆడ నుంచి ర్యాలీగా చెయ్యూపుకుంటూ నవ్వుకుంటూ పగలబడి ఎరగకూడదు. ఆయన పద్మనాభం ప్రేమగా వచ్చాడా, ఏదో రాజకీయ ప్రయోజనం కోసం వచ్చాడా? ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఎక్కడికెళ్ళినా ఆటక విధానం. అంబటి రాంబాబు నాయుడు ఆమోదం తీసుకొస్తాడు, వాళ్ళు పోలీసులను కడతా ఉంటారు, 2 పీకేయడానికి పోలీసులు, అప్పుడు సీన్ మారుతుంది. చంద్రబాబు గారు అలా కొట్టించే మనిషి కాదు కదా. వాళ్ళు ఏమవుతుంది, ప్రతి చోట అరాచకం. భీమవరం వెళ్ళారు, గోల ఏమిటి, రైతులకు ఏం చేశాడు, రైతులకు ఏమైనా చేశాడా? ఆక్వా రైతులకి ఏమి రూపాయి ఇవ్వాల గతంలో, ఇవాళ రూపాయిన్నర ఇస్తే ఇవ్వలేదని చెబుతాడు. ఒక పక్క రైతులేమో ఎవరిని, నీ పార్టీ వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకుని రైతులు ఎవడు లేడు అక్కడ భీమవరంలో, రైతులు ఎవడో లేడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బందులు మనం చూసాం. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా పెరిగినాయి, వస్తువుల రేట్లు ఎలా పెరిగినాయి, టారిఫ్లు ఎలా పెరిగినాయి, ట్యాక్సెస్లు ఎలా పెరిగింది చూస్తున్నాం. దాని ప్రభావం ఆక్వా మీద ఉంది. ఆక్వా మీద టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఆక్వా రంగం మీద టాప్ ప్రయారిటీ, ఎందుకంటే భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తీర ప్రాంతం ఉంది కనుక భారీతన దాన్ని కాపాడాలి. దాన్ని జీడిపి కూడా, రాష్ట్ర జీడిపిలో వ్యవసాయంతో పాటు ఎక్కువ సహకరిస్తుంది ఆక్వా రంగం.